ఆయన ద్వారా దేవుడు మనకి ఏం సందేశం ఇచ్చారో అని చెప్పి మీరు కనిపెడుతూ ఉన్నారు. ఇదిగో దేవుడు నన్ను పంపించిన సమయం ఆసన్నమైంది. నేను మీతో ఈ కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ సువార్తని మీ హృదయాల్లోనే తీసుకోండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని మాటని మీ హృదయంలోనే తీసుకోనండి. అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. ఏం జరిగింది? ఇప్పుడు లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి 7 వచనాలలో యేసు ప్రభు జన్మించినటువంటి విషయాల గురించిన మాటలు కొన్ని వ్రాయబడి ఉన్నవి. అక్కడ ఆయన పుట్టినందున సత్రంలో వారికి స్థలం లేకపోతే పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టి ఉన్నారు. 8వ వచనం దగ్గర నుంచి మనం ఈసారి గమనించుకుందాం. 8వ వచనం ఏముందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత, ఈ వర్తమానాన్ని తీసుకొచ్చిన దూత, యేసు పుట్టారనే వర్తమానాన్ని తీసుకొని వచ్చిన దూత, క్రిస్మస్ వర్తమానాన్ని తీసుకుని వచ్చిన దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇప్పుడు నేను నిలబడి ఉన్నా, నేనేం కూర్చోలేను. సో నేను కూడా మీ మధ్యకు పంపబడి నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. నిలువగానే ఏం జరిగింది అంటే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించాను. స్నేహితులారా, ఈ రాత్రి కొంత సమయమే నాకున్నప్పటికీ ఈ కొంత సమయంలో విలువైన వర్తమానాన్ని నేను మీకు ఇవ్వడానికి నేను మీ ముందు నిలబడి ఉన్నా. ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి సువార్తని సంపూర్ణంగా నేను మీతో చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ యూ. మీ గురించి నేను చాలా సంతోషిస్తున్నా. ఒకటి, మీ ఓర్పు, మీ సహనం, మీరు ఎంతవరకు కనిపెట్టిన విధానం. రెండోది, దైవజనులకి ఇంత ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చుండబెట్టినటువంటి విధానం. మూడోది, యవన బిడ్డలయ్యండి ఇంత చక్కని కార్యక్రమాన్ని, హెల్ప్ ద నీడ్ అనేటువంటి మినిస్ట్రీస్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డలు బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. జాగ్రత్తగా ఆలకించండి. క్రిస్మస్ అని ఈ మధ్య నేను వింటూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. అబ్బాయి ఏం ప్రసంగాలు చేస్తున్నారండి వాళ్ళు కూడా. నేను గాను మరి ఎలా నేర్చుకున్నారో దాన్ని బట్టి నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన బైబిల్ గ్రంథాన్ని చదివి చక్కగా చెప్తున్నారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అంతే, నమ్మటం లేదు వాళ్ళ దగ్గర. అది విచారం. వాళ్ళు క్రిస్మస్ ఎంత యేసుబాబు పుట్టాడో అందులో ఏమున్న విషయాన్ని చెప్పేస్తారు. ఆయన నా ప్రసంగం టైం కూడా తినేసి వాళ్ళే మాట్లాడేశారు. ఆయన ఒక్కొక్క చోటుకి వెళ్తే వాళ్ళకి స్థలం సరిపోయింది, వాళ్ళకి టైం సరిపోయింది. ఇక నాకు చివరికి టైం దొరికేసరికి సమయం అంతా అయిపోయింది. కానీ ఈరోజు నేను అంటాను స్నేహితులారా, ఇంతమంది దైవజనుల సమక్షంలో మీరు దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినారు కదా, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు నేను తెలియజెప్తున్నప్పుడు నేను అనుభవించినటువంటి వానిగా, నా అనుభవంలో నుంచి దేవుడు పంపించిన ప్రకారంగా నేను మీతో ఈ మాటలు పంచుకుంటూ ఉన్నా. ఏం జరిగింది అంటే, గొర్రెల కాపరులు రాత్రి వేళ జీవితంలో వారండి ఉన్నారు. రాత్రి అంటే చీకటి. ఎందుకు చీకటి వచ్చింది అని కనుక మనం ప్రశ్న వేసినట్లయితే అఫ్కోర్స్ అక్కడ జనరేటర్ లేవు, కరెంట్ లేదు. ఇది మామూలుగా భౌతికంగా ఉండినటువంటి చీకటి. కానీ అదే సమయంలో చీకటి అనేటువంటిది కలగడానికి గల కారణం ఏమిటి అని కనుక ప్రశ్న వేసుకుంటే, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందుచేత దేవుని మహిమను పొందలేకపోతున్నారు, లేక కోల్పోవచ్చు ఉన్నారు. దేవుని మహిమ తరిగిపోతూ వచ్చింది, తగ్గిపోతూ వచ్చింది. ఎప్పుడైతే మహిమ తగ్గిపోతూ వచ్చిందో చీకటి పెరుగుతూ వచ్చింది. బైబిల్ గ్రంథం అంటుంది, దేశమును కటిక చీకటి కమ్ముకుంటూ ఉంది. ఈనాడు కూడా మనం పరిస్థితులు చూస్తుంటే మన కోనసీమలో లేక మన యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ కూడా మనం గమనిస్తుంటే చాలా చోట్ల చీకటే ఉందండి. నేను మన డిసెంబర్లో మన దుబాయ్ దేశానికి వెళ్ళాను. ఆరాధన టీవీ ఛానల్ తరపున అక్కడున్న మన వాళ్ళ యొక్క జీవితాలని చిత్రీకరించడానికి, ఆరాధన టీవీలో చూపించడానికి నేను ప్రత్యేకంగా పనిగట్టుకొని నేను 15 రోజుల పాటు అన్నట్టుగా వెళ్ళి ఉన్నాను. అక్కడ చూస్తే అబ్బో, అక్కడ దీపకాంతి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. రోడ్ల మీద లైట్లు ఉంటాయి, రోడ్డు పొడుగున లైట్లు ఉంటాయి. దుబాయ్ నుంచి అబుదాబీకి వెళ్ళేదాకా లైట్లు ఉంటాయి, అబుదాబీ నుంచి అలైన్కి వెళ్ళేదాకా లైట్లు ఉంటాయి, అలైన్ నుంచి షార్జా రావాలంటే లైట్లు ఉంటాయి. ఏ రోడ్డు పొడుగున ఎన్ని కిలోమీటర్లు ఉన్నా సరే లైట్లు ఉంటాయి. ఒక్కొక్క స్తంభానికి లైట్లకి నేను గమనించినప్పుడు 1000 వాట్స్ బల్బులు కలిగినటువంటి 5 లైట్లు పెట్టారు రౌండ్గా, సర్కిల్గా. మనం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటాం అలాంటి లైట్లు. కానీ అక్కడ స్ట్రీట్ లైట్లకి ఎన్ని పెట్టారు ఆయనగాను. మొత్తం అంతా కాంతి కాంతి కాంతి. ఆల్రెడీ నవంబర్లో నుంచి వాళ్ళు మొదలు పెట్టేశారు క్రిస్మస్ కొరకు అయినటువంటి ఒక విషయం. రెండవది, మేము వెళ్ళినటువంటి ఒక తేదీ, మేము వెళ్ళినప్పుడు అది వాళ్ళ యొక్క 2వ తారీఖున 4వ తారీఖున 2వ తారీఖున దుబాయ్ నేషనల్ డేగా వారు సెలబ్రేట్ చేసుకున్నారు. కనుక అంత డెకరేషన్, మొత్తం లైట్స్ అయ్యాను, ఎన్ని లైట్స్ అయ్యాను. కానీ స్నేహితులరా, నేను మన వాళ్ళ జీవితాలు చూస్తే చాలామంది జీవితాలు చీకటిగా ఉండి ఉన్నవి. నేను వెళ్ళిన ఇళ్ళు బాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద కార్లలో నన్ను తీసుకెళ్లారు.
నేను ఒక టైంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా నాకు అక్కడ మీటింగ్ టైం ఉంది కనుక నేను కాస్త మొహం కడుక్కోవడానికి వెళ్తానని చెప్పేసానంటే కుర్రోళ్ళు అయినటువంటి వాళ్ళు అన్నారు, మా ఇంటికి తీసుకెళ్తాం, మా రూమ్ తీసుకెళ్తాం రండి అన్నారు. నడుపు పదండి అని చెప్పేసి నేను వెళ్ళా. నేను తీరా వెళ్ళేసరికి లోపలికి వెళ్తే ఇటు 3 మంచాలు, ఇటు 3 మంచాలు, ఇటు 3 మంచాలు, మధ్యలో కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండినటువంటి ఒక స్థలం. వెంటనే మా వాళ్ళకి ఫోన్ పెట్టి చెప్పాను మళ్ళా, అరే మీరు కెమెరాలు తీసుకొని రండి ఇక్కడికి, ఇది షూటింగ్ తీయాలరా మీరు, ఏదో పెద్ద పెద్ద ఇళ్లల్లో షూటింగ్ కాదని చెప్పేసి అని తీసుకొచ్చా. తీరా వాళ్ళు మాట్లాడింపజేస్తుంటే అందులో కొంతమంది పాస్పోర్ట్ లేనటువంటి వాళ్ళు, అందులో కొంతమంది సరైన అక్కమా లేనటువంటి వాళ్ళు, సరైనటువంటి ఒక వీసా సంబంధించినటువంటి డీటెయిల్స్ లేనటువంటి వాళ్ళు, పని లేకుండా ఉండినటువంటి వాళ్ళు, 3 నెలలు అయింది వచ్చి మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని బెంగేస్తుందని చెప్పేసి అని కన్నీరు పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఎటువంటి చీకటి! దేశంలో ఒకవేళ జనరేటర్ లైట్లు వాళ్ళకు ఉండి ఉండవచ్చునేమో కానీ జీవితాలు చీకటిమయమైంది. ఈ రాత్రి నేను చెప్తాను, బహుశా ఇక్కడ కూర్చున్న మనలో ఒక్క వ్యక్తి ఒకవేళ కనుక మీరు చీకట్లో ఉంటే సువార్త ఏంటంటే దూత మీ దగ్గరికి వచ్చి నిలిచారు, అంతే చాలు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆ ప్రభువు దూత అక్కడికి వచ్చి నిలిచేసరికల్లా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించి ఉన్నది. ఎందుకు వచ్చినాడు ఈ దూత? అసలైనటువంటి వెలుగును గురించి చెప్పడానికి, నిజమైన వెలుగును గురించి చెప్పడానికి, యేసు క్రీస్తు పుట్టి ఉన్నారు అనేటువంటి ఒక వార్తను తెలియజెప్పడానికి ఆ దూత వచ్చేసరికి చాలండి, ఆ చీకటి తొలగిపోయింది. అక్కడ ప్రభు యొక్క మహిమ అక్కడ ప్రకాశించినటువంటిది. ఈ రాత్రి దేవుని మాటగా, దేవుని చేత పంపబడిన దూతగా ఈ రాత్రి నేను మీతో ఈ మాట చెప్తున్నాను. చాలా కాలంగా దైవ సేవకులం నేను ఈ మాట కూడా నేను అర్థం చేసుకుంటూ నేను చెప్తున్నానండి. చాలా కాలంగా మా సందేశాలు ఎలాగైపోయినాయంటే, నీ బ్రతుకు చీకట్లోనే ఉంది, నువ్వు చీకట్లోనే ఉన్నావు అని చెప్పేసి డిక్లేర్ చేస్తూ వచ్చినాం. లేదా మేమేం మాట్లాడుతూ వచ్చినామంటే, చీకట్లోనే నీ బ్రతుకులు వచ్చి వెలుగులోనికి రావాలనుకున్నావా? ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఈ రాత్రి నీ మీద వెలుగు ప్రకాశించబోతూ ఉంది అని చెప్పేసి అని ఫ్యూచర్ టెన్స్ కొరకు చెప్తూ వచ్చి ఉన్నాం. కానీ శుభార్త ఏంటి తెలుసండి? పోతుంది కాదు, లేకపోతే చీకట్లో ఉన్నామనేటువంటిది కూడా అది సత్యము కాదు, అది సువార్త కాదు, అది వాస్తవం. మానవులు అందరూ చీకట్లో ఉన్నారు, ఏ భేదం లేదు, అందరూ చీకట్లో ఉన్నటువంటి వాళ్ళే. కానీ సత్య సువార్త ఏమిటంటే, మన కొరకు యేసు ఈ లోకంలో పుట్టాడు. ఆయన నిజమైన వెలుగు ఈ లోకంలో పుట్టేశాడు. ఆయన ఈ లోకాన్ని వెలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చేసాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనాలలో అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి, ఈ కొత్తపల్లిలో ఇక్కడికి వచ్చినటువంటి మిమ్మల్ని వెలిగించడానికి. ఒకవేళ ఒక్క వ్యక్తి నేను చెప్తున్నానండి, పరిస్థితుల కారణం చేతనే కానివ్వండి, లేక మీ పాపము చేతనే కానివ్వండి, ఒకవేళ మీరు గనక అలాంటి చీకటి జీవితంలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రాత్రి నేను చెప్పగలిగినటువంటి మాట ఇది. ఈ రాత్రి దేవుని యొక్క దూతగా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టినందుకు చాలండి. దేవుని యొక్క మహిమ ఇక్కడ తీసుకొని వచ్చినాడు, దేవుని వెలుగు ఈ స్థలంలోనికి వచ్చింది. ఆల్ దట్ మనం చేయవలసింది ఏంటంటే, ఈ సువార్త మనం తీసుకోవాలి, ఈ సత్య సువార్తను మనం అంగీకరించాలి. కన్యకగా ఉంది, ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు, నిజమే. ఇది ఎలా అంత తేలిగ్గా జరిగిపోద్దండి? ఇదేంటండి మరి అంత తేలిగ్గా వెలుగొచ్చేద్దంటారా వీళ్ళ యొక్క జీవితాలకి? అసాధ్యం కదంటే అసాధ్యమే. కానీ సువార్త ఏంటంటే, దేవుడు దానిని సాధ్యం చేశాడు. ఈ సత్య సువార్తను మీకు చెప్పమని నన్ను ఇక్కడికి పంపాడు. ఈరోజు మీ జీవితాలలో అద్భుతమైనటువంటి వెలుగును వెలిగింప చేయడానికి ఆ దేవుడు మానవుడిగా నిజమైన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ యేసు క్రీస్తులో మనం వెలుగై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, అది మీకు తెలుసు. అందరూ కాకపోయినా బహుశా ఒక్క వ్యక్తి అలాంటి చీకట్లో ఉంటే ఆ ఒక్క వ్యక్తి కొరకే ఈరోజు నా ప్రభు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఆ ఒక్క వ్యక్తి వెలిగించబడుట ద్వారా ఈ ప్రాంతానికి గొప్ప వెలుగు రాబోతుంది. ఆయన వెలిగించబడుట ద్వారా తన యొక్క కుటుంబానికి గొప్ప వెలుగును తీసుకొని రాబోతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి వెలిగించబడుట వలన అనేక మందికి సమాజంలో వెలుగును తీసుకొని రాబోతున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు అలా వెలిగించాడు. ఈ 40 సంవత్సరాలుగా అనేక మంది జీవితాలను వెలిగించడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అది 1976వ సంవత్సరం మే నెల 16వ తారీఖు. నేను మద్రాసులో యూత్ క్యాంప్లో ఉన్నా. మీకులాగానే కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటుండగా అకస్మాత్తుగా ఆ వాక్యం అనేటువంటిది నా మీదకి ఒక వెలుగు వలె నా మీదకి ప్రకాశించినటువంటిది. నన్ను నేను చూసుకునేసరికల్లా నేను లోపల వేసుకున్న చొక్కా ఎంత నల్లగా ఉందో అలాగే నా జీవితం అంతా ఇలాంటి నల్లగా కనబడింది. నేను అనుకున్నా, ఇదేంటి ప్రభువా, నేను పాదిరిగా రబ్బాయినిగా, బాప్టిస్టు పాదిరిగా రబ్బాయిని. మా నాన్నగారు వాళ్ళు కుటుంబ ప్రార్థన లేకుండా భోజనం పెట్టేవారు కాదు. ఏమన్నా బయటికి కనుక వెళితే, సినిమా కనుక దేనికన్నా వెళితే అయిపోయింది మా పని.
మా అన్నయ్య ఒక రోజున అలాగే ఏదో సినిమాకైనా భీమవరం తీసుకొస్తే ఆకివీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెదగొట్టేశారు మమ్మల్ని ముగ్గురిని కూడా, అన్నదమ్ములు ముగ్గురిని కూడా మా నాన్నగారు. అలాంటి క్రమశిక్షణతో పెంచబడినటువంటి మేము జీవితంలో ఎప్పుడూ నా దగ్గరికి ఒక సిగరెట్ కానీ మందు కానీ ఇలాంటిది ఏమీ రానటువంటి నాకు జీవితంలో నేను దేవుని అడుగుతున్నా, దేవుడా ఇదేంటి నేను ఇంత నల్లగా ఉన్నానండి ప్రభు, ఆ వెలుగుతో నన్ను వెలిగించవా అని చెప్పేసి అని ఆ దేవునికి మొర్రపెట్టుకుంటే అప్పుడు దేవుడు అన్నాడు ఈ మాటే, రోమపత్రిక 3:23 రే బాబు, పాదిరి గారు అబ్బాయి అయినంత మాత్రం నువ్వే పాపం లేనుడు కాదు, అందరూ పాపం చేసి ఆ మహిమను కోల్పోయి చీకటి బ్రతుకులు అయిపోయినాయి కనుక నీకు కూడా ఆ వెలుగు కావాలి. ఆయన ప్రేమ చేత, నేను ప్రార్థించినందు చేత కాదు, ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటూనే చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రార్థన చేసినందు చేత ఆ వెలుగు నాలోనికి రాలే. ఒకవేళ అలా కనుక ఆ వెలుగు నాలోనికి వస్తే నా ప్రార్థన గొప్పదవుతుంది. కానీ దానికంటే మెచ్చింది ఏంటంటే, ఆయన నన్ను ప్రేమించి, జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన నన్ను ప్రేమించి 2000 సంవత్సరాల క్రితమే నిజమైన వెలుగైనటువంటి ఒక యేసుని లోకంలోనికి పంపారు. ఆ పంపబడినటువంటి ఒక వార్తనే క్రిస్మస్ వార్తగా ఈ దినాన్ని మీ మధ్యకి నేను తీసుకుని వచ్చిన, నన్ను ప్రేమించిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి నా చీకటిని తీసివేసి తన వెలుగుతో నన్ను నింపి ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు ఈరోజు నేను క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నేను వెలుగుతూ ఈ మాట చెప్తున్నా. నా గొప్పతనం కాదు, ఇది నా మంచితనం కాదు, ఇది నా వెలుగు అంతకంటే కాదు. నా బ్రతుకు చీకటి అనేటువంటిది వాస్తవం, అది నాకు తెలుసు. కానీ ఆయన యొక్క వెలుగు నన్ను వెలిగించింది. ఈ రోజు వరకు కూడా నన్ను వెలిగిస్తూ అనేక మందికి వెలుగివ్వడానికి, అనేక దేశాలకి ఈరోజు కొత్తపల్లికి నా ప్రభు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, జీవితంలో చీకటి అనేటువంటిది కలిగి ఉన్నదన్న సంగతి అది నీకు ఖచ్చితంగా తెలుసు. ఎవరి వ్యక్తికి వాళ్ళకి వ్యక్తిగతంగా మనకు తెలుసు. ఈరోజుని రాజీ పడిపోయి నేను బాగానే ఉన్నానండి, క్రిస్మస్ పండగ చేశానండి, పండగ మీటింగ్లోకి వచ్చానండి, సువార్తరాజు గారు చెప్పిన సువార్త విన్నానండి అని చెప్పేసి నేను వెళ్ళిపోవటం కాదు. ఈరోజుని దేవుడు తన దూతను మీ దగ్గరికి పంపించినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఆ మాటకు స్పందించి ఈ గొర్రెల కాపరులైనటువంటి వారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్త చెప్తే తర్వాత ఉన్నటువంటి వచనాలు ఏమంటే, ఈ గొర్రెల కాపరులు ప్రభు మనకి సంగతి తెలియజేయించున్నాడు కనుక మనం వెళ్ళి చూతము రండని ఆ యేసు బాబును చూచి ఆయనను పూజించినట్లుగానే ఈ రాత్రి వర్తమానం తీసుకునండి, ఈ రాత్రి మాట తీసుకునండి. మీ కొరకే యేసు ఈ లోకంలోనికి వచ్చారు, మిమ్మల్ని వెలిగించడానికే యేసు ఈ లోకంలోనికి వచ్చినారు, మీ చీకటిని తీసివేయడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చినారు. ఎప్పుడైతే యేసు అనే ఆ మాట మరి తీసుకుంటారో, యేసుని మీ హృదయంలోనే తీసుకుంటున్నారో, ఆటోమేటిక్గా మీరు గంటక్కర లేకుండా నెట్టక్కర లేకుండా ఆ చీకటి తొలగిపోయి ఆ దేవుని యొక్క వెలుగు మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈరోజు బహుశా నీ జీవితంలో చీకట్లో ఉన్నావా? నేను ఇలా మాట్లాడుతుండగా బహుశా ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభు నాకు కనబరుస్తున్నటువంటిది. జీవితంలో కృంగిపోయావు, నలిగిపోయి ఉన్నావు, చాలా బాధలలో ఉండి ఉన్నావు. అందుచేత బహుశా నీ జీవితాన్ని అంతము చేసుకోవాలని అనుకుంటూ ఉండి ఉన్నావేమో కదూ. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సోదరుడా, బహుశా నా ప్రియ సహోదరి, ఒక వ్యక్తి నీ జీవితంలో విసిగి వేసారిపోయి ఎంతకాలం ఈ నా బ్రతికేలాగునా జీవితంలో చాలా దెబ్బలు తిని ఉన్నావు, చాలా గాయాలు పొందుకొని ఉన్నావు, బయటికి ఎవరితో నువ్వు చెప్పుకోలేక నీలో నీవే నలిగిపోతూ ఉన్నావు, జీవితాన్ని అంతము చేసుకొని చీకటిమయం చేసుకొని ఆలోచనలో ఉండి ఉన్నావు. ఈరోజు దేవుడు తన దూతగా నన్ను పంపాడు, మీ దగ్గర వెలుగును ప్రకాశింప చేయడానికి పంపాడు. ఆ దూత వచ్చి గొర్రెల కాపరి దగ్గర నిలబడ్డాడండి. ఆ నిలబడిన తర్వాత, ఇదిగో అబ్బాయి నా దగ్గర వెలుగు ఉంది, నేను మహిమతో వచ్చాను, మీకు ఈ వెలుగు కావాలా మహిమ కావాలని అడగలే దూత. అసలు ఆ దూత వచ్చి అక్కడ చెప్పడానికి నిలబడితే సరిపోయింది, అక్కడ వెలుగు వచ్చింది, వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోయి వాళ్ళు మహిమతో నింపబడి ఉన్నారు. ఈ రాత్రి అదే చెప్తున్నా, దేవుని సేవకునిగా దేవుడు నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు. ఈరోజు ఆయన సువార్తను తీసుకుని వచ్చా, యేసు మీ కొరకే పుట్టారనే వార్తను తీసుకుని వచ్చా. ఆయన మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. బ్రదర్, ఆత్మహత్య చేసుకోండి, అది దేవుని యొక్క చిత్తము కాదు. ఆత్మహత్య చేసుకొని చనిపోయి చీకటిలోనికి వెళ్ళడం, చీకటి బ్రతుకులోనికి వెళ్ళడం, నరకానికి వెళ్ళడం, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కేవలం మీ కొరకే, కేవలం మీ కొరకే నా దేవుడు నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు. ఏమండి, మామూలు సేవకులే క్రిస్మస్ దినాల్లో ఎంత బిజీగా ఉంటుంటే, టీవీలో ఎంతమందికి నేను మాట్లాడుతూ తర్జుమాలు చేస్తూ టీవీలో వాడబడుతూ నేను ఇంకెంత బిజీగా ఉంటాను ఒక్కసారి మన సేవకులుగా ఆలోచించవచ్చు మీరు కూడాను. అయినా కొత్తపల్లికి ఇంత చోటికి దేవుడు తీసుకొని వచ్చాడు అంటే ఆ ఒక్క వ్యక్తికి వెలుగునివ్వడానికి నా యేసు నన్ను ఇక్కడ పంపి ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితం వెలిగించబడుతుంది. ఆ యేసు అనే మాట తీసుకున్నంతే చాలు, ఆ యేసు మాటను అంగీకరించడంతే చాలు. ఆయన మాట ద్వారా నీ జీవితం వెలిగించబడింది. ఇకపోతే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగా వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత 10వ వచనంలో ఏమంటాడంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
ఇప్పుడు ఈ నోరు తెరిచి దేవదూత మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, వచ్చి నిలిస్తే వెలుగు వచ్చిందండి. ఈయన నోరు తెరిచి ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట ఏంటంటే, అందరికీ కలిగే సంతోషకరమైనటువంటి ఒక సువార్తమానం. బాబులకి థ్యాంక్స్. మీరు ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో గొప్ప తీసుకుని మన మధ్యలో కేసు రక్తం చేయాలి. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే, ఎలాంటి మాట్లాడతారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యేసు ప్రభు